ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పీహెచ్డీ చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే దీనివల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో పురోగతి తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ నాలెడ్జ్ పవర్ హౌస్ గా మారాలనుకుంటున్న ఇండియాకి పీహెచ్డీ హోల్డర్ సంఖ్య తగ్గిపోవడం అనేది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అయితే ఇండియాలో పీహెచ్డీ చేసేవారి సంఖ్య తగ్గిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. బెటర్ సాలరీస్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ కోసం చాలా మంది ఇండియన్ గ్రాడ్యుయేట్లు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే ఇండియన్ యూనివర్సిటీస్ లో సఫిషియెంట్ ఫండింగ్ అండ్ రిసోర్సెస్ లేకపోవడం అనేది రీసెర్చ్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది. దాంతోపాటు విద్యారంగానికి రీసెర్చ్ ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ వల్ల పీహెచ్డీ హోల్డర్లు ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ పొందలేకపోతున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ జేఆర్ఎఫ్ స్టూడెంట్స్ నెలకు ఆల్మోస్ట్ 37,000 రూపాయలు పొందుతారు. కానీ అందులో లేని వారికి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. జేఆర్ఎఫ్ బెనిఫిట్స్ కూడా 5 ఇయర్స్ తర్వాత ఎక్స్పైర్ అవుతాయి. దాంతో రీసెర్చర్స్ పై ఫైనాన్షియల్ బర్డెన్ చాలా బాగా పెరుగుతుంది. ఏదేమైనా పీహెచ్డీ హోల్డర్స్ తగ్గిపోవడం వల్ల దేశంలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఆలస్యం అవుతాయి. మెరుగైన సదుపాయాలు ఉన్న దేశాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇండియాను అధిగమించే ఛాన్స్ ఉంటుంది. రీసెర్చ్ హబ్ గా మారాలనే భారతదేశ లక్ష్యంపై ఎఫెక్ట్ పడుతుంది. సో దాన్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ సంస్థలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించి ఎక్కువ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. దానివల్ల కొంతమంది అయినా రీసెర్చ్ పై ఆసక్తి చూపిస్తారు.